నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 49వ డివిజన్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నగర అభివృద్ధి సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడి. ఈ నెల 28వ తేదీన సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ మహోత్సవం జరుగునట్లు తెలిపిన ఆలయ ఈవో ఎడ్లపల్లి సీతారామయ్య. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో వైవి సుబ్బారెడ్డి పాల్గొంటారని వెల్లడి. గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాజర్ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి. వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఈ షోరూమ్ ని క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచన. 49వ డివిజన్ ప్రైజర్పేట తెలుగు బాపిస్టు చర్చి కూడలిలో 40 లక్షల అంచనా వ్యయంతో యూజీడీ పనులకు చిట్టినగర్ సొరంగం వద్ద 1.25 కోట్లతో నిర్మించిన జిఎస్ఎల్ఆర్ వాటర్ ట్యాంక్ను నిర్మించనున్న పనులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విజయవాడ నగరాన్ని మోడల్ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే 600 కోట్లతో నగర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. నగర అభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. 600 కోట్లతో విజయవాడలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. 49వ డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 లక్షల వ్యయంతో కొండ ప్రాంతాల నుంచి ప్రవహించే మురుగునీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కలిసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో ఈ డివిజన్లో వైసీపీ కార్పొరేటర్ ఉన్న టీడీపీ ప్రభుత్వం సహకరించలేదన్నారు. తమ ప్రభుత్వం నగరంలో పార్టీలకు అతీతంగా అన్ని డివిజన్లో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తక్షణమే పరిష్కరించేలా చూస్తున్నామన్నారు. 600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. స్థానిక కార్పొరేటర్ బొల్ల విజయ్ కూడా స్థానికులకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏదైతే కొండ ప్రాంతం నుంచి మన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా కిందకి అవన్నీ కూడా వస్తున్నాయి. వాటిని ప్రస్తుతానికి ఇప్పుడు రెయిన్ వాటర్ డ్రైన్లో కలుస్తున్నాయి. వాటికి ప్రత్యేకంగా పైప్ లైన్ వేసి వాటిని మామూలు డ్రైన్స్లో కాకుండా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో వెళ్ళే విధంగా ఈరోజు దానికి ఫౌండేషన్ వేసుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మన స్థానిక కార్పొరేటర్ బొల్ల విజయ్ గారు కూడా ప్రత్యేకంగా డివిజన్ మీద దృష్టి పెట్టుకొని ఈ డివిజన్ యొక్క సమస్యల్ని ఇంతకుముందు గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కార్పొరేటర్ గారు ఉన్నా కానీ అపోజిషన్ ఉండేవాళ్ళు కాబట్టి అప్పట్లో ప్రభుత్వం వాళ్ళకి సహకరించకపోవడం ఆ రోజు చాలా కష్టసాధ్యమైంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క డివిజన్లో మెట్లు బాగు చేయడం కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ రిపేర్ చేయడం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకు ప్రాంతం అంతా కూడా బాగు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాన్ని పరిష్కరించే విధంగా నగరపాలక సంస్థ, మా మేయర్ గారు, కమిషనర్ గారు, మా కార్పొరేటర్ గారు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో వైఎస్ఆర్ కార్పొరేటర్ ఉన్నారని చెప్పని దీన్ని హీనంగా చూడడం జరిగింది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేమైతే కనుక విజయవాడ నగరాన్ని అభివృద్ధి చెందడానికి సుమారు 600 కోట్ల రూపాయలతో నగర అభివృద్ధి ప్రతిరోజు శంకుస్థాపనలు ఓపెనింగ్ చేసుకున్నా కానీ ఇంకా దాదాపు నెలకు సరిపడే శంకుస్థాపన చేసే కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని శాంక్షన్లు వస్తున్నాయి. ఈరోజు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. స్కూల్స్ బాగు చేస్తున్నారు, హాస్పిటల్స్ పెడతారు, అర్బన్ హెల్త్ సెంటర్స్ మళ్ళీ పెంచుతున్నాం. ఇంకా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా అన్ని రకాల సంక్షేమ పథకాలు కూడా నేరుగా వాళ్ళు గుమ్మాన్ని చేసే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. తప్పకుండా మీరు అందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం గురించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నుంచి 55వ డివిజన్ వరకు ఈరోజు ఎస్డబ్ల్యూసి పైప్ లైన్ వేయడం జరుగుతుందండి. ఇది 40 లక్షల వ్యయంతో ఈ పైప్ లైన్ అన్నది ప్రారంభించడం జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్లో ఈ గ్రాంట్ని శాంక్షన్ చేయడం జరిగింది. నగర ప్రజలకి అన్ని రకాలైన సౌకర్యాలు కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయం. మా మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఆయన అండదండలతో మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మేము అన్ని రకాలుగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచడానికి మా సాయి శక్తుల్లో మేము ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటాం. ఇక్కడ
దాదాపుగా 20 నుండి 25 సంవత్సరాల నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలు నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉండగా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ప్రజల ఆశీర్వాదం వల్ల, మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం వల్ల, భగవంతుడు ఆశీర్వాదం వల్ల నేను ఇక్కడ గెలవటం, వైసీపీ గెలవటం, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలవటం, ఆయనే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండటం, ఈ రోజున పనులు అనేది పెండింగ్లో ఉన్న పనులు ఉరుగులు పెడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 40 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య అనేది ఈ రోజున ప్రజలకి తీరబోతుంది. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరపు నుంచి గెలిచినటువంటి మన మేయర్ గారు కూడా ఈ యొక్క మేము పనులు ఏదైతే తీసుకెళ్తున్నామో వెంటనే కౌన్సిల్లో ఆమోదించేసేసి, అలాగే ఈ పనులు సర్వేగంగా జరగడానికి అధికారులతో మాట్లాడి మాతో ఎంతో సహకరించి కార్పొరేటర్లందరికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ కార్పొరేషన్లో జరగాల్సినటువంటి పనులన్నీ కూడా సర్వేగంగా జరగడానికి దోహదపడుతున్నారు. అలాగే ఈ సందర్భంగా ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా నేను, అలాగే 49వ డివిజన్ ప్రజలు అందరి తరపున మా ఎమ్మెల్యే గారికి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మా ప్రజల తరపున, నా తరపున ధన్యవాదాలు తెలుపు. విజయవాడ సత్యనారాయణపురంలోని కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుంచి 3 రోజుల పాటు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవాలను వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో ఎడ్లపల్లి సీతారామయ్య తెలిపారు. 1933 ఫిబ్రవరి 20న సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్లో ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని పూజాధికారులు నిర్వహించుకుంటారని తెలిపారు. సుమారు 50 ఏళ్ల క్రితం ఆలయంలో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం శిథిలా వ్యవస్థకు చేరుకోవడంతో ఆలయ ధర్మకర్తల మండలి నూతన ధ్వజస్తంభ ఏర్పాటుకు చర్యలు చేపట్టారని, దానిలో భాగంగానే తపోవనం పీఠాధీశ్వరులు సచ్చిదానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో ఈ నెల 28న ఆలయంలో నూతన ధ్వజస్తంభం పునః ప్రతిష్ఠించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొంటారని తెలిపారు. కార్తీక మాసం 16/11/2020 నాడు ధ్వజస్తంభ మేఖలాలు పాక్షికంగా దెబ్బతినడం జరిగిందండి. దానికి సంబంధించి ఆ రోజే ప్రాయశ్చిత్తములు అవి చేయడం జరిగింది. కంచి పరమాచార్యులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆజ్ఞానుసారం ఏమేమి చేయాలో ఆ ప్రాయశ్చిత్తాలు ఆ రోజు చేయదగినవి ఆ రోజు చేసి ధ్వజస్తంభ ప్రతిష్టా ముహూర్తం కోసం వేచి ఉన్నామండి. గడిచిన నెలలోనే జరగాల్సింది, కానీ కరోనా కారణంగా ముహూర్తం అది నిర్ణయించబడలేదు. ఇప్పుడు పెద్దలు దైవజ్ఞుల నిర్ణయంతో ఈ నెల జూన్ 28వ తారీఖు సోమవారం ధనిష్టా నక్షత్రయుక్త కన్యాలగ్న శుభాంశమున నూతన ధ్వజస్తంభ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించబడిందండి. 23వ తారీఖు ఈ పాత ధ్వజస్తంభానికి సంబంధించిన జీర్ణోద్ధరణ కార్యక్రమాలు, ప్రాయశ్చిత్త కార్యక్రమాలు, అభ్యావర్తిని హోమాలు అన్నీ కూడా నిర్వహించున్నారు. అన్నం సూర్యనారాయణ గారి దంపతులు, అన్నం సూర్యనారాయణ, సాయి సునీత గారి దంపతుల యజమానత్వంలో, అంటే ఈ ప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యాలన్నీ కూడా నేను దానికి ఖర్చు అయ్యేదంతా కూడా నా ద్రవ్యాన్ని నేను సమకూరుస్తా అని ముందుకొచ్చారండి. వారి ధ్వజస్తంభ కర్రని, అలాగే దానికి సంబంధించిన ఇత్తడి అలంకార వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసున్నారు. అన్ని ఏర్పాట్లు చేసి అంతా సిద్ధంగా ఉంది కాబట్టి 28వ తారీఖు ముహూర్తం నిర్ణయించుకున్నామండి. ఏకాన్నికంగా జీర్ణోద్ధరణ జరిగింది. ఈ నెల 26, 27, 28 జూన్ 26, 27, 28 శనివారం, ఆదివారం, సోమవారం తారీఖుల్లో త్రయాన్నికంగా జంధ్యాల జగన్నాథ శాస్త్రి గారు, దువ్వా జగన్నాథ శాస్త్రి గారని ప్రతిష్టాచారులండి. 1000 ప్రతిష్టలు పైగా బ్రహ్మత్వం చేసి ఉన్న ఆయన ఆధ్వర్యంలో టీటీడీ తరపు నుంచి వచ్చిన వేద పండితులు, దుర్గగుడి దేవస్థానం తరపు నుంచి వచ్చిన వేద పండితులు, అలాగే ప్రతిష్టా కార్యక్రమాల్లో అనుభవజ్ఞులైన ఋత్వికులు, వేద పండితుల సమక్షంలో
క్రియాన్విక దీక్షగా ఈ కార్యక్రమం జరగబడుతుందండి. నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు గారు పాలక మండలిలో మమ్మల్ని ఇక్కడ నియమించి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం సత్యనారాయణపురంలో మమ్మల్ని నియమించి మాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ ధ్వజస్తంభ ప్రతిష్టకి 28/6/21 ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉంది. ఈ ధ్వజస్తంభ ప్రతిష్టకి సత్యనారాయణపురంలో ఉన్న ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు అనుసరించి పాల్గొనవలసినదిగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి తరఫున అందరినీ ప్రార్థిస్తున్నాను. అట్లాగే శ్రీ మల్లాది విష్ణు గారికి మరీ మేము పాలక మండలి తరఫున అందరం కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఎందుకంటే మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మల్లాది విష్ణు గారికి సదా ఎల్లవేళలు కూడా ధన్యవాదాలు తెలుపుతూనే ఉంటాము. ఎందుకంటే మాకు తెలిసి మేము సత్యనారాయణపురంలోనే పుట్టాము. నాకు ఇప్పుడు 55 ఏళ్ళు. నాకు 55 ఏళ్ళ గుడి గురించి తెలుసు. ఇప్పటివరకు మేము ధ్వజస్తంభ ప్రతిష్ఠ చూడలేదు. ఈ అవకాశం మాకు వచ్చింది. చాలా గర్వపడుతున్నాము, ఆనందపడుతున్నాము. ఈ కార్యక్రమాన్ని యావత్ ప్రజలందరూ దిగ్విజయంగా చేయాల్సిందిగా అందరినీ కోరుచున్నాము. క్రీడా దుస్తులకు పేరెన్నికగన్న డాజల్ అథ్లెజర్ షోరూమ్ బ్రాంచ్ విజయవాడలో ప్రారంభమైంది. ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవ వేడుకను రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ యువనేత దేవినేని అవినాష్, సినీ నటి అర్చన లాంఛనంగా ప్రారంభించారు. నగర ప్రజల శారీరక ఉల్లాసాన్ని మెరుగుపరచడంలో కీలకమైన పాత్రను పోషించే క్రీడలు ఆడేందుకు ధరించే దుస్తువులు డాజల్ అథ్లెజర్లో లభ్యం అవుతాయని, ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగపరచుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. గాంధీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాజల్ అథ్లెజర్ ఎక్స్క్లూజివ్ స్పోర్ట్స్ వేర్ షోరూంను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దేవినేని అవినాష్, ప్రముఖ నటి అర్చనాలు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు ఆడడం వల్ల ప్రజలకు శారీరక ఉల్లాసాన్ని పెంపొందించే క్రీడలు ఆడేందుకు ఉపయోగపడే స్పోర్ట్స్ వేర్ ఎంతో కీలకమైనవని, ఆ క్రీడా దుస్తులకు పేరెన్నికగన్న డాజల్ అథ్లెజర్ షోరూమ్ బ్రాంచ్ నేడు విజయవాడలో దుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ప్రముఖ నటి అర్చన మాట్లాడుతూ క్రీడా దుస్తులకు పేరొందిన డాజల్ అథ్లెజర్ పురుషులకు, స్త్రీలకు, చిన్నారులకు అవసరమైన అన్ని రకాల స్పోర్ట్స్ వేర్ లభ్యమవుతాయన్నారు. ఇప్పటికీ స్పోర్ట్స్ వేర్ లభ్యతకు పేరెన్నికగన్న ఈ షోరూం తమ బ్రాంచ్ని విజయవాడలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. విజయవాడ నగర వాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం డాజల్ అథ్లెజర్ నూతన బ్రాంచ్ నిర్వాహకులు దుర్గారెడ్డి మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాలైన స్పోర్ట్స్ వేర్లు లభ్యమవుతాయని, మంత్రి వెల్లంపల్లి చేతుల మీదుగా తమ నూతన బ్రాంచ్ను ప్రారంభించడం ఆనందకరమన్నారు. నగరవాసులు వచ్చి సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాజల్ స్పోర్ట్స్ వేర్ ఎండి, చైర్మన్, ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ పాలడుగు వెంకటేశ్వరరావు, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ కరీమునిసా, కార్పొరేటర్లు పడిగపాటి చైతన్యరెడ్డి, ఎండి షాహీన సుల్తానా, హఫీజుల్లా, ఆదిలక్ష్మి, సువర్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షాప్ నిర్వాహకులు ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటారు. విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క షాప్ని షాపింగ్ చేసుకొని వారు చక్కటి అనుభూతి పొందుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి షోరూమ్లు మరిన్ని పెట్టే విధంగా అమ్మవారి ఆశీస్సులు వారు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా మేయర్ గారు వచ్చారు, మా కార్పొరేటర్స్ వచ్చారు, మా ఎమ్మెల్సీ గారు వచ్చారు. అందరూ కూడా నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా స్థిరపరుస్తారు కాబట్టి ప్రతి వాళ్ళు వచ్చారు. వ్యాపారం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో షోరూమ్లు పెట్టాలని చెప్పమని మరొకసారి కోరుకుంటున్నాం. ఈరోజు గాంధీనగర్లో డేజల్ స్పోర్ట్స్ వేర్ నూతన షోరూమ్ ప్రారంభోత్సవానికి నేను, సోదరులు 22 డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారు, మేమందరం గారు వచ్చేసి ఈ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు కొత్త తరహాగా కేవలం స్పోర్ట్స్ వేర్కి సంబంధించి, కేవలం ఆటలకు సంబంధించిన బ్రాండెడ్ ఐటమ్స్, ఏదైతే డేజల్ అనేది ఒక మంచి బ్రాండు, ఏదైతే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏదైతే ఉందో అది ఈరోజు ఒక షోరూమ్గా ఏర్పాటు చేస్తాం. ప్రొపరేటర్ గారికి అందరి గారికి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా దుర్గారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా విజయనగర ప్రజలందరూ గారు ఇక్కడ ఇచ్చేసి ఏదైతే కొత్త
రాష్ట్రం నూతనంగా మన విజయవాడ గారు డెవలప్ అవుతుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి షోరూమ్లు వస్తే ఒక బ్రాండెడ్ వాల్యూ విజయవాడకు వచ్చిందనే విధంగా ప్రజలు గారు సహకరించే విధంగా కొత్త ఎన్ని గారు ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇది డాజిల్ స్పోర్ట్స్ వేర్ 2006లో ఎస్టాబ్లిష్మెంట్ అయిన కంపెనీ ఇది. దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ వేర్ని ఒక విలేజ్ లెవెల్కి తీసుకురావాలనే ఒక అంబిషన్ తోటి మేము 2006లో ప్రమోటర్స్గా మేము ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్స్ని ఇంటర్నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ వేర్ని ఒక విలేజ్ లెవెల్కి అందుబాటు ధరలో ఒక పేద క్రీడాకారులు కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలనే ఒక ఉద్దేశంతో దీన్ని మేము 2006లో ఇంట్రడ్యూస్ చేసాం కంపెనీని. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మమ్మల్ని గ్రామీణ స్థాయి నుంచి అర్బన్ ఏరియాల్లో విలేజ్ లెవెల్లో మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈరోజు మేము కంపెనీ నుంచి డైరెక్ట్ ఫ్రాంచైజ్ సిస్టంలో విజయవాడలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిస్టంలో కంపెనీ షోరూమ్ ఆర్గనైజ్ చేసుకుంటూ కస్టమర్కి ఎండ్ యూజర్కి కంపెనీ ప్రొడక్ట్ అందివ్వడం అనే ఒక ముఖ్య ఉద్దేశం. ప్లస్ దీనివల్ల మనకి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేషన్ అయ్యే ఒక మంచి కార్యక్రమం ఉంది. అలాగే డాజిల్ స్పోర్ట్స్ వేర్ ఇండస్ట్రీ వ్యాపార పరంగానే కాకుండా ఇందులో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ దగ్గర డాజిల్ కంపెనీలో డైరెక్ట్గా 1000 మందికి దాకా మా కంపెనీలో ఉపాధి పొందుతున్నారు. ఇండైరెక్ట్గా 10,000 మెంబర్స్ కంపెనీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మొట్టమొదటిసారిగా విజయవాడ నగరం ఆంధ్రప్రదేశ్లోనే డాజిల్ స్పోర్ట్స్ వేర్ అనేది స్టోర్ పెట్టడం చాలా ఆనందకరం. ఈ ఓపెనింగ్కి ముఖ్య అతిథులు అయినటువంటి మన పాలాడుగు వెంకటేశ్వర గారు, ఎండీ గారు, చైర్మన్ గారు అయినటువంటి డాజిల్ చైర్మన్ గారు, అలాగే మినిస్టర్ వెల్లంపల్లి గారు, ఇట్లా ఎమ్మెల్సీ కరీమునిషా గారు, విష్ణు గారు, ఎమ్మెల్యే విష్ణు గారు, అవినాష్ గారు, వీళ్ళందరూ రావడం అంత ఆనందకరం. ఈ నవేడేస్లో ఎక్కువగా అవేర్నెస్ వస్తుంది హెల్త్ మీద. అలాంటప్పుడు ఈ స్పోర్ట్స్ వేర్ లాగా వాకింగ్కి, జాగింగ్కి, అక్కడ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా చాలా నీట్గా వాళ్ళకి ఎకానమీ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ, అంటే అదర్ దెన్ బ్రాండెడ్ అయితే ఏవైతుందో ఆ బ్రాండెడ్కి తగ్గట్టు క్వాలిటీతోటి బెస్ట్ ప్రైస్ ఎకానమీ ప్రైస్లో ప్రతి వాళ్ళకి అందుబాటు ధరల్లో నిర్మించడం అది మన ఎండీ గారి యొక్క కళ. ఆయన అందరికీ ప్రతి మిడిల్ క్లాస్ ఎబోకల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఎన్నో 15 సంవత్సరాలు శ్రమించి దాని మీద ఒక వర్క్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చి మన అందరికీ అందించడం ఈరోజు చాలా సంతోషకరం. ఈ యొక్క షోరూమ్ని ఇంకా విజయవాడ సిటీలో ఉన్న ప్రజలందరూ, కృష్ణా జిల్లా ప్రజలందరూ వినియోగించుకుంటూ ఇంక ఇలాంటి షోరూమ్లు ముందు ఇంకా ఓపెన్ అవుతాయి కాబట్టి అందరూ హెల్తీ కాన్షియస్ మీద ఉంటారు కాబట్టి ఈ డాజిల్ బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను. విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగాలు కల్పించడంలో కేఎల్యు యూనివర్సిటీ ముందు ఉంటుందని యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ వెంకటరామన్ తెలిపారు. ప్రతి ఏడాది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలకు విద్యా సంస్థ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. కేఎల్యు యూనివర్సిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 3000 మంది విద్యార్థులు వివిధ విదేశీ సంస్థలు తమ విద్యా సంస్థ ద్వారా ఉద్యోగాలను పొందినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో అత్యధికంగా కోర్ కంపెనీలలో తమ విద్యార్థులు నియామకాలు పొందడం గర్వకారణమని అన్నారు. గత 17 సంవత్సరాలుగా ప్లేస్మెంట్ కోసం అర్హత పొంది రిజిస్టర్ అయిన విద్యార్థులకు 100% ప్రాంగణ నియామకాలు కల్పిస్తూ రికార్డు సృష్టించామని తెలిపారు. 25 లక్షల అత్యధిక ప్యాకేజీ అందించే కంపెనీలకు విద్యార్థులు ఎంపిక అవడం గర్వకారణమని అన్నారు. 2021 విద్యా సంవత్సరంలో క్యాంపస్ నియామకాలు పొందిన వారి ప్రకారం సరాసరి 5 లక్షల వేతనం పొందగా అత్యధికంగా 25 లక్షల వేతనాన్ని పొందారని వెంకట్రామ్ వెల్లడించారు. ఇంకా 20కి పైగా ఎంఎన్సి కంపెనీలు ప్రాంగణ నియామకాల కోసం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఈ ప్రెస్ మీట్ మేము ఒక సక్సెస్ స్టోరీని కంటిన్యూ చేస్తున్నామని చెప్పడానికి అనౌన్స్ చేయడానికి పెట్టామండి. గత 15 ఏళ్ళుగా కేఎల్ యూనివర్సిటీలో, కేఎల్సిఈలో, అంతకుముందర కేఎల్సిఈలో 100% ప్లేస్మెంట్ సాధించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఆ ఘనతను మళ్ళీ మేము సాధించాం. అది పబ్లిక్ అనౌన్స్ చేయడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. ఈ సంవత్సరం ఇంత పాండమిక్
సమయంలో కూడా మేము విద్యార్థులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసి, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి, ఆన్లైన్లోనే ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్, ప్లేస్మెంట్ ట్రైనింగ్స్, ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి రిజిస్టర్ అయిన 100% విద్యార్థులకి మేము ప్లేస్మెంట్ ఇవ్వగలిగాం. అందులో చాలామంది ఆల్రెడీ జాయిన్ అవ్వటం మొదలుపెట్టారు. ఎందుకనంటే మేము అందరు స్టూడెంట్స్కి, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము ఆల్రెడీ వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్స్తో సహా ఇచ్చి పంపించగలిగాం. ఇందులో దాదాపు 3146 ఆఫర్లు ఇప్పటివరకు. మేము ఈ సంవత్సరం కూడా మమ్మల్ని మా యూనివర్సిటీని విశ్వసించిన పేరెంట్స్ అందరి మొహాల్లోనూ చిరునవ్వు తేవడానికి మ్యాక్సిమం ట్రై చేశాము. దాంట్లో 100% సక్సెస్ అయ్యాము. మా పేరెంట్స్ కానీ మా స్టూడెంట్స్ కానీ పూర్తి సంతోషంతో వాళ్ళు బయటకు వెళ్తున్నారండి. అందరికీ కూడా ఎవరైతే యాస్పిరేషన్స్ తోటి, ఏ తల్లిదండ్రులు అయితే మా దగ్గర చేర్పించారో వాళ్ళ యొక్క యాస్పిరేషన్స్ అన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేశాము. గత 16 సంవత్సరాలుగా మేము చేస్తున్నాము, ఇక ముందు కూడా చేస్తామని చెప్పి మేము చెప్తున్నాము. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎటువంటి అంతరాయం లేకుండా మా టెక్నాలజీతోటి, ఇంటర్నల్ ఇన్హౌస్ టెక్నాలజీతోటి ఏ కంపెనీ కూడా అసౌకర్యం కలిగించకుండా దాదాపు 220కి పైగా డ్రైవులు చేయగలిగామండి. అన్నీ ఆన్ క్యాంపస్ డ్రైవులే చేయగలిగాము. వీటిల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం ఉన్న 220 కంపెనీల్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది కంపెనీస్ మేము ప్రొడక్ట్ అండ్ కోర్ కంపెనీస్ని మనం తేగలిగాము. ఈ విజయవాడకి కేఎల్ యూనివర్సిటీకి ప్రాంగణంలోకి తీసుకురాగలిగాము. అండ్ 50% ఆఫ్ ది పీపుల్, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీటిల్లో ఉన్న రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి కోర్ కంపెనీల్లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అండ్ నాయిడా లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఉన్న కోర్ కంపెనీల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక ముందు నుంచి కూడా ఈ సంవత్సరం నుంచి మేము గ్లోబల్ ఇంటర్న్షిప్స్ స్టార్ట్ చేశాము. తైవాను, జర్మనీ, జపాన్ అండ్ మస్కట్ వీటితోటి ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నాము. దాదాపు 300 స్టూడెంట్స్ 2022 సంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంటర్న్షిప్స్కి రెడీ అవుతున్నారు. రేపు జూలై ప్రారంభం నుంచి వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్కి వెళుతున్నారండి. ఆ విద్యార్థులకు మాత్రమే సాధ్యపడినటువంటి, మా తల్లిదండ్రుల మొహాల్లో మాత్రమే చిరునవ్వును చూడగలిగినటువంటి అవకాశం మాకు రావటం కోసం ముఖ్య కారణం ముందు చూపు కలిగినటువంటి మేనేజ్మెంటు, ముందు చూపు కలిగినటువంటి సీనియర్ అధ్యాపకులు, వీళ్ళందరి యొక్క కృషి. ఇంత పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా గత సంవత్సరం మే నుంచి ఆన్లైన్ విధానం ద్వారా పిల్లలందరికీ పగలు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చాలా సిస్టమేటిక్గా సైంటిఫిక్ విధానంలో ట్రైనింగ్ ఇవ్వటం వల్ల మాత్రమే సాధ్యపడింది. ఇంతేకాకుండా మా విద్యార్థులందరూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అన్ని కంపెనీల యొక్క పూర్వ ప్రశ్నాపత్రాలు, వారి యొక్క పరీక్షా విధి విధానాలు మంచి దీక్షతో ప్రాక్టీస్ చేసి చక్కగా కంపెనీల్లో ప్లేస్ అవ్వటం కోసమని చెప్పి వాళ్ళని వాళ్ళు ముందుగా సిద్ధపరచుకున్నారు. ఇందుకోసమని చెప్పి పిల్లలకి మేము మాక్ ఇంటర్వ్యూలు, సెమినార్సు, గ్రూప్ డిస్కషన్స్, కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వటం, ప్రాక్టీస్ చేయించటం, వారు చేసినటువంటి తప్పులని వీడియో దృశ్య మాధ్యమం విధానం ద్వారా వారికే చూపించి ఆ తప్పుల్ని రెక్టిఫై చేసుకునే అవకాశాన్ని కల్పించాం. ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వటం కోసం నిబద్ధత కలిగినటువంటి 50 మంది అధ్యాపకులతో ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్నే ఏర్పాటు చేశాం మేము. From the KL University, we once again proved that we are one among the top class universities in the country and made our success continuously for the past 17 years, and this year a record breaking of 3,146 offers
and we are here beating our own records every year, and highest salary package of 25 lakhs from a renowned multinational company. And this trend we hope will continue amidst the pandemic, and we already crossed our top package offers of 21 batch in the 22 batch which is just started, and we will be assuring all the parents and students who are trusted us and join our university that they will be placed in high profile, high package product and core companies in the future, and it is our responsibility that we will take care of you for trusting us for building your career in our university. Thanks a lot. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశ ఆర్థిక పరిస్థితి మునుపెన్నడూ లేని విధంగా దిగజారిందని రైతు సంఘం నాయకులు కేశవరావు మండిపడ్డారు. గత 7 నెలలుగా సాగు చట్టాల రద్దు కోసం రైతులు పోరాడుతున్నా పట్టించుకుని కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. రైతు ప్రయోజనాలు దెబ్బతీసే సాగు చట్టాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో చేపట్టిన నిరసన దీక్షలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం నాయకులు వై కేశవరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలతో దేశ వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలవుతుందని దుయ్యబట్టారు. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేందుకు కేంద్రం నల్ల చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సమస్యలను నిర్వీర్యం చేసేందుకు మోడీ కుట్రలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత 7 నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న కేంద్రం పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా పోరాడాలని ఆయన కోరారు. నాయకులు చెప్పారు, ఎక్కువ విషయాలు చెప్పక్కర్లేదు. 2 విషయాలు. మోడీ ప్రభుత్వం ఎంసీని మించి దేశ ద్రోహులను ముద్ర వేసి జైళ్లలో కుక్కే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇక్కడ అక్కడ లేదో దేశం నలుమూలల అన్ని రంగాల్లో ఈ అణచివేతలు సాగుతూ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అంశం. రెండవది, స్వామి సహజానంద సరస్వతి 2 పోరాటాలు నిర్వహించాడు. ఒకటి, బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా స్వాతంత్రం కావాలని దేశ రైతాంగాన్ని మొత్తాన్ని రణరంగంలోకి దించినటువంటి వ్యక్తి స్వామి సహజానంద సరస్వతి. అంతేకాదు, బ్రిటిష్ వాడు నెలకొల్పినటువంటి జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి 2వ పోరాటం నడిపినటువంటి వ్యక్తి. ఆ 2 ఆయన కాలంలోనే జయప్రదమైనవి. ఈ రోజున మోడీ ప్రభుత్వం మళ్ళా దేశం యావత్తు వ్యవసాయ రంగాన్ని కాదు, 3 చట్టాల ద్వారా వ్యవసాయ రంగాన్ని, 4 కార్మిక కోడ్ల ద్వారా పారిశ్రామిక రంగాన్ని, దానికి సహాయకారిగా ఉన్నటువంటి రవాణా రంగాన్ని, ఆఖరికి ఫైనాన్స్ రంగాన్ని చిట్ట చివరగా రక్షణ పరిశ్రమలను కూడా వదలకుండా ప్రైవేటు వాడికి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. జనసేన నేతలు ప్రభుత్వంపై బురద జల్లి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులకు కొంచెమైనా సిగ్గుండాలన్నారు. 80 రోజుల పని కోసం తీసుకునే పారిశుద్ధ కార్మికుల నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తారో పోతిన మహేష్ తెలుసుకుని మాట్లాడాలన్నారు. నగరంలో 1 సీటు కూడా గెలిపించుకోలేని నేత మహేష్ అని ఎద్దేవా చేశారు. పనికిమాలిన వాడు పనికిమాలిన మాట మాడతాడు, సిగ్గుండాలి. అటు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు, విజయవాడ నగరంలో 1 సీటు దొరకలేదు. ఏదో బురద జల్లి మీరు కడుక్కోండి అని చెప్పడం తప్ప 80 రోజులు ఉండే ఉద్యోగానికి ఇచ్చేది ఎవరికంటే రేపు వర్షాకాలం వస్తుంది, దసరా నవరాత్రులు వస్తున్నాయి, అధికంగా సిబ్బంది కావాలి. శానిటరీ వర్కర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇచ్చాడంటే అంతకంటే నీచమైన వాళ్ళు లేరు. పనికి మాలిన పవన్ కళ్యాణ్ తాలూకా మనుషులందరూ కూడా సిగ్గులేని ఎదవలు అని చెప్తున్నా క్లియర్గా. ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్ రద్దు చేయాలంటూ పీడీఎస్యూ నేతలు ఆందోళన చేపట్టారు. నూతన నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించాలంటూ జగన్ సర్కార్ని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లెనిన్ సెంటర్లో వారు ధర్నా చేపట్టారు.
జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని తీవ్రంగా మోసగించింది. గత 2 సంవత్సరాల్లో 6,03,750 పోస్టులు భర్తీ చేశామని ఘనంగా ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించింది. వాస్తవంగా ఈ సంవత్సరం ఇచ్చిన పోస్టులు 10,143. ఇందులో ఏపీఎస్సీ ఉద్యోగాలు కేవలం 36, అందులో గ్రూప్ 1 4, గ్రూప్ 2 32 పోస్టులు ఇచ్చారు. డిఎస్సి కోసం లక్షలాది మంది నిరుద్యోగులు శిక్షణ తీసుకుంటా ఉంటే ప్రభుత్వం 2,000 ఇచ్చింది. ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ కోసం 6,500 పోస్టులు భర్తీ చేస్తామని హోంమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి కేవలం 450 పోస్టులు ఈ ప్రకటించడం అనేది చాలా దుర్మార్గమైంది. ప్రతి గడపకి ప్రతి పౌరుడికి తెలిసే విధంగా భారతదేశంలో పుట్టిన వ్యక్తి హక్కులు వారి విధి విధానాలు స్వచ్ఛమైన వాడుక భాషల పుస్తకంలో పొందుపరచడం జరిగిందని జై భీమ్ దేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు తెలిపారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదివి ఎటువంటి వారిని నాయకులుగా ఎన్నుకోవాలో తెలుసుకోవాలన్నారు. భారత రాజ్యాంగాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు చదివి సులువుగా అర్థం చేసుకునే విధంగా తెలుగులోకి అనువదించామని జై భీమ్ దేశ్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు తెలిపారు. విజయవాడలో భారత రాజ్యాంగం తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గడపకి ప్రతి పౌరుడికి తెలిసే విధముగా తెలుసుకునే విధముగా భారతదేశంలో పుట్టిన వ్యక్తి హక్కులు వారి విధి విధానాలు స్వచ్ఛమైన వాడుక భాషల్లో పుస్తకంలో పొందుపరచడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వం పరిపాలన ప్రజలు ప్రజా హక్కు రాజకీయం రాక్షసనీయం రాజనీతి లాంటివి ప్రతి ఒక్కరికి తెలిసే విధముగా రూపొందించడం జరిగిందని చెన్నకేశవులు అన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదివి ఎటువంటి వారిని నాయకులుగా ఎన్నుకుంటున్నామో ఎటువంటి వారిని ఎన్నుకున్నప్పుడు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు కాపాడబడతాయో తెలుసుకుని అటువంటి వారిని ఎన్నుకోవాలన్నారు. భారత రాజ్యాంగ పుస్తకావిష్కరణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఈ రాజ్యాంగం అనేటటువంటిది పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టి విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరికి రాజ్యాంగ విలువలు నేర్పించి అందరినీ చైతన్యపరుస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కానీ గత 72 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని ఇనపెట్టెల్లో బందీగా చేసి వాళ్ళ ఇష్టానుసారం పరిపాలించడం జరుగుతుంది. కనుక రాజ్యాంగపు సంఖ్యలను తెంచి ఆ యొక్క భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క పౌరుడికి ప్రతి గడపకి ప్రతి ఇంటికి చేర్చాలని రాజ్యాంగపు విలువలను ప్రతి ఒక్కరికి తెలియచేయాలని సగటు పౌరుడికి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు అలాగే ప్రభుత్వం పాటించవలసిన ఆదేశిక సూత్రాలు మొదలైనవి వివరంగా ప్రతి ఒక్కరికి తెలియచేసి చైతన్యపరిచి తాము ఎటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలో ఆ దిశగా పౌరులను నడిపించాలనే ఉద్దేశంతో జై భీమ్ దేశ్ సంస్థ భారత రాజ్యాంగాన్ని అత్యంత శ్రమ కోర్చి అహర్నిశలు కష్టించి 3 నెలల పాటు నిర్విరామంగా రాత్రి పగళ్ళు కష్టపడి అచ్చ తెలుగులో సరళీకృతమైనటువంటి వాడుక భాషలో ఈ భారత రాజ్యాంగాన్ని అనువదించి ప్రతి ఒక్క ఆర్టికల్కి విశ్లేషణలతో కూడుకున్నటువంటి వివరణలు ఇస్తూ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను జగన్ ప్రభుత్వం నూతన క్యాలెండర్ ద్వారా విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను పూరించేలా 1,84,000 పోస్టులతో కూడిన జాబ్ క్యాలెండర్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మనం చూసుకున్నట్లయితే 2019లో అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో సుమారు వేలకు వేలు ఫీజులు కట్టి మన విద్యార్థులు మన నిరుద్యోగులు ఎవరైతే కోచింగ్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ నేను వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెట్టి పోస్టులు ఏదైతే 25,000 మెగా డిఎస్సి పడతామని చెప్పారో దాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని చెప్పేసి అదే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత పథకాలు పెట్టి ఈ ప్రజలను మభ్య పెడుతున్నారు తప్ప నిరుద్యోగులు మధ్య పెడుతున్నారు తప్ప ఏ విధమైనటువంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పేసి ఏబీపీ తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే సుమారు 2,30,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి 10,000 జాబులతో ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి రిలీజ్ చేశారో అది జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్ అని చెప్పేసి ఈ నిరుద్యోగులకు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు,
ఉద్యోగాలు కావాలి కానీ ఉచిత హామీలు కాదని చెప్పేసి, ఉచిత పథకాలు కాదని చెప్పేసి ఈరోజు ఏపీ డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 49వ డివిజన్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నగర అభివృద్ధి సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడి. ఈ నెల 28వ తేదీన సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ మహోత్సవం జరుగునట్లు తెలిపిన ఆలయ ఈవో ఎడ్లపల్లి సీతారామయ్య. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో వైవి సుబ్బారెడ్డి పాల్గొంటారని వెల్లడి. గాంధీనగర్ ఐనాక్స్ థియేటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాజల్ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి. వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఈ షోరూమ్ ని క్రీడాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.